అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరములనీయవా నీ బలి పూజలో వరములనీయవా నీ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా రక్షణ దయచేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దేశం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లగిశెట్టి వనజ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పెంటారెడ్డి అంతోనిరెడ్డి విమలమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని శివరెడ్డి, సమన వెలాంగినిరెడ్డి, స్రవంతి, అంకిత్ అంతోనిరెడ్డి, అశ్వత మేరీ అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం కాకినాడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న పంపన జీవన్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరియు కాంట్రాక్ట్లో ఆయన ఇంకా అభివృద్ధి చెందినట్లుగా ఎస్తేర్ రాణి, చార్లెస్ రాజ్, ఆగ్నెస్, వరలక్ష్మి, శాంతి, రాజేష్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
మానవ జాతిని చూచి, మనుషులు అనుభవిస్తున్నటువంటి దుర్భర పరిస్థితిని చూచి, మంచి కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క హృదయం ఆయన కడుపు తరుక్కొని పోయింది. అందుకే కాపరి లేని గొర్రెల వలె దీనస్థితిలో చల్లా చెదరై ఉన్నటువంటి ఆ ప్రజలను చూచి ఆయన హృదయం ద్రవించింది అని, కరుణతో నిండిపోయింది అని ఈరోజు సువార్తలో మనం వింటున్నాం. మరి అటువంటి దైవ కరుణను, దైవ ప్రేమను తనను పొడిచినటువంటి 14 సార్లు కత్తితో కర్కశముగా పొడిచి హత్య చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతురాలు పునీత మరియ గోరెట్టి గారు అదే కరుణను, అదే క్షమాపణను, ప్రేమను చూపించారు. తాను జీవించింది 12 సంవత్సరాలు మాత్రమే. 12 సంవత్సరాల వయస్సులో జీవితం అంటే ఏమిటో అప్పుడప్పుడే అర్థం చేసుకునేటటువంటి వయస్సులో మరణం అంటే ఏమిటో ఆమె చవిచూడాల్సి వచ్చింది. ఎందుకనగా తన యొక్క శీలమును పోగొట్టుకొనుట కంటే ప్రాణమును పోగొట్టుకొనుటయే మేలు అని ఆమె విశ్వసించింది. దాని ప్రకారం తన యొక్క ప్రాణాన్ని కన్యత్వం కోసం, ప్రభువు కోసం అర్పించింది. ఈరోజు ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను మన యొక్క ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా చేసిన అన్ని దోషములను, పాపములను మన్నించమని ఆ కరుణామయుని యొక్క శరణు వేడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మలమైన కన్యాత్వమును ప్రసాదించువాడవు, నిష్కపటత్వమును ప్రేమించు దేవుడు నీవే. నీ దాసురాలైన పునీత మరియ గోరెట్టిని లే ప్రాయములోనే వేద సాక్షి కిరీటముతో అలంకరించితివి. తన కన్యత్వమును కాపాడుకొను నిమిత్తము ప్రాణములర్పించిన ఆ పుణ్యవతి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము కూడా నీ ఆజ్ఞలను విధేయించుటలో పట్టుదల కలిగి జీవించునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇక ముందు నీకు ఇశ్రాయేలు అను పేరు ఉండదు. ఎందుకనా నీవు దేవునితోనే
పోరాడి గెలిచితివి. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు. యాకోబు తన 2 భార్యలను 2 బానిస బాలికలను 11 మంది తన పిల్లలను తీసుకొని ఏరు దాటించిన తరువాత తనకున్నదంతా ఏటి ఆవలి ఒడ్డుకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అప్పుడు ఒక్కొనొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబునెంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టెను. అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుగాక నేను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అని పలుకగా ఇతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పాను. ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అను పేరు గాక ఇశ్రాయేలు అను పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి, కావున నీకు ఆ పేరు కలుగును అని చెప్పాను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖి చూచితిని, అయినను బ్రతికి బయటపడితిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనియేలు అను పేరు పెట్టెను. యాకోబు పెనుయేలు నుండి సాగిపోవుచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటి తొలగుటచే అతడు కుంటుకొనుచూ పోయెను. కావుననే ఇశ్రాయేలీలు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను గదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చెయ్యి వేడుకోలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ. ప్రభు, నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక. నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన నా యందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ. ప్రభు, నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్య భద్రముగా అతి భద్రముగా భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్య మా మంచి కాపరి.
చిరకాలం నా వెంటనుందా, జీవించేదం చిరకాలము నీ చల్లని నీడలో. భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 32 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అతడి ప్రజలెల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూ ఎరుగము అనిరి. కాని పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వల్లే చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ స్నేహితులారా, మంచి కాపరి యొక్క హృదయం ఏ విధముగా ఉంటుందో అనేక సార్లు ప్రభువు ఉపమానముల ద్వారా కంటే తాను చేసినటువంటి క్రియల ద్వారా తన జీవితము ద్వారా చూపించారు. ఈరోజు సువార్తలో ఒక ప్రక్క పిశాచము పట్టిన వానిని, మూగవాణిని దయ్యము వదలగొట్టిన తరువాత అక్కడున్నటువంటి ప్రజలలో 2 రకాలైనటువంటి ఆలోచన వచ్చింది. కొంతమందేమో ఇది ఇటువంటిది మేము ఎప్పుడు మా జీవితములో చూసి ఎరుగము అనగా, పరిసయ్యులు మాత్రం దానిలో కూడా తప్పును వెతుకుతున్నారు. పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించుకున్నారు. పరిసయ్యుల హృదయానికి క్రీస్తు ప్రభు హృదయానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఎన్ని సంవత్సరముల నుంచో పిశాచముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినందుకు సంతోషించటానికి బదులుగా ఈసడించుకున్నారు. ఎందుకంటే వారు కాపరులు కారు. నిజమైన కాపరి, మంచి కాపరి క్రీస్తు ప్రభువు. ఈ గ్రామములన్నీ ఆయన తిరుగుతూ ప్రజల పరిస్థితి చూచి ఒక ప్రక్క వారి వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుంటూనే వారలను చూచి ఆయన హృదయంలో వచ్చినటువంటి అనుభూతి ఏమనగా, నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న ఆ జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. ఆంగ్లములో కంపాషన్ అని ఈ పదానికి, కడుపు తరుక్కొని పోవటం అనేటటువంటి పదం తెలుగులో తర్జుమా చేయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కంపాషన్ అని మనం వింటాం. కంపాషన్ అనగా ఒక వ్యక్తితో కలిసి బాధను భరించటం. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అని కేవలం
ఆ వ్యక్తి కోసం బాధపడటం కాదు, ఆ వ్యక్తితో కలిసి బాధపడటం అనేది నిజమైనటువంటి ఈ కరుణకు అర్థం అని మనం గ్రహించాలి. మరి ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతురాలు పునీత మరియ గోరెట్టి అదే కరుణను, అదే దయను, అదే క్షమను చిన్న వయస్సులోనే తనను చంపివేసినటువంటి 14 సార్లు కత్తితో పొడిచినటువంటి వ్యక్తి మీద చూపించింది. మన నవీన కాలములో ఉన్నటువంటి పునీతులలో ఎంతో మనందరికీ ప్రేరణను, ముఖ్యముగా యువతీ యువకులకు, చిన్నారి బిడ్డలకు ఆదర్శప్రాయముగా ఉన్నటువంటి పునీతురాలు పునీత మరియ గోరెట్టి. ఇటలీ దేశములో 1890వ సంవత్సరములో ఈ పునీతురాలు జన్మించింది. తండ్రి పేరు లూయిగి, తల్లి పేరు అసంత. 9 సంవత్సరాల వయస్సులో వీరి కుటుంబం ఒక ధనిక రైతు కుటుంబం వద్ద పొలం పనులు చేయటానికి అంగీకరించబడి ఆ సెరెనెల్లి అనేటటువంటి ఆ కుటుంబంలో చేరింది. వాళ్ళతో కలిసి ఉంటూ వారి యొక్క పొలం పనులు చూసుకోవటానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ పునీతురాలు యొక్క తండ్రి మలేరియా వ్యాధితో మరణించారు. మరియ గోరెట్టి గారికి 12 సంవత్సరాల వయసులో, అనగా 1902వ సంవత్సరములో ఈ సెరెనెల్లి అనేటటువంటి ఈ రైతు యొక్క, ఈ భూస్వామి యొక్క కుమారుడి పేరు అలెగ్జాండ్రో. ఈ అలెగ్జాండ్రో అనేటటువంటి వ్యక్తి అప్పుడు ఇతని వయస్సు 20 సంవత్సరాలు. సౌందర్యవతి అయినటువంటి ఈ చిన్నారి బాలిక మీద ఇతని కన్ను పడింది. అయితే ఆమెను లోబర్చుకోవటం కోసం ఆమె మీద పెత్తనం చేయటం ప్రారంభించాడు. బహుశా మరియ గోరెట్టి గారు చేసిన తప్పు ఏమనగా తన యొక్క తల్లికి ఈ విషయం చెప్పలేదు. తన తల్లిని ఇబ్బందులకు ఎందుకు గురి చేయాలని చెప్పి తన బాధను, ఈ వ్యక్తి వల్ల అనుభవిస్తున్నటువంటి ఆ వేదనను తన తల్లితో పంచుకోలేదు. నెల రోజుల తర్వాత, అనగా జూలై నెల 5వ తేదీ 1902వ సంవత్సరంలో అలెగ్జాండ్రో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక వేచి చూచే ఓపిక నాకు లేదు, మరియ గోరెట్టి నా వశమైతే అయింది, లేకపోతే ఆమెను చంపివేస్తాను అనుకొని తన యొక్క పడక గదిలోకి బలవంతముగా లాక్కోవటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ చిన్నారి కేకలు వేసింది, ఇది తప్పు, దేవుని దృష్టిలో ఇది మంచిది కాదు, నేను ఒప్పుకోను అని ఆమె కేకలు వేయగా కత్తితో కర్కశముగా ఈ 12 సంవత్సరాల బాలికను 14 సార్లు పొడిచి అక్కడ పడవేశాడు. ఆ రోజుల్లో మోటార్ అంబులెన్స్ లేనందువల్ల గుర్రముతో ఉన్నటువంటి అంబులెన్స్లో మరియ గోరెట్టి గారిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అక్కడ మత్తు లేకుండా 20 గంటల పాటు తనకు ఈ శస్త్రచికిత్స చేశారు. 20 గంటల పాటు ఆ ఆపరేషన్ జరిగేటటువంటి సమయంలో ఆ చిన్నారి పాప చెప్పినదేమనగా, నన్ను పొడిచినటువంటి ఈ అలెగ్జాండ్రో అనేటటువంటి వ్యక్తిని నేను మన్నిస్తున్నాను అని చెప్పి అతని కోసం ప్రార్థించి ఇదే రోజున జూలై 6వ తేదీన తన యొక్క ప్రాణాలు విడిచింది. ఎంత వయస్సు? కేవలం 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అభము శుభము తెలియనటువంటి ఆ వయస్సులో జీవితం అంటే ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటో కూడా తెలియకుండా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేటటువంటి ఆ వయస్సులో ఆమె మరణం గురించి ధ్యానించాల్సి వచ్చింది. అయితే ఈ అలెగ్జాండ్రోను 30 సంవత్సరాల శిక్షకు ఆయనను 30 సంవత్సరాల శిక్ష విధించారు. ఈ 30 సంవత్సరాలలో 6 సంవత్సరాల తర్వాత అలెగ్జాండ్రో మనోవేదనను అనుభవించటం మొదలుపెట్టాడు. ఇక తన జీవితం మీద ఆశ లేకుండా నిరాశ నిస్పృహులకు లోనైపోతూ ఉండగా మరియ గోరెట్టి పునీతురాలు అతనికి దర్శనమిచ్చింది. ఆ దర్శనములో ఆమె ముఖములో కోపము లేదు, కానీ తను పొడిచినటువంటి వ్యక్తి కూడా దేవుని బిడ్డే అన్నటువంటి క్షమాపణ చిరునవ్వుతో ఆమె
లిల్లీ పువ్వులతో ప్రత్యక్షమైంది. పవిత్రతకు సూచనం ఈ లిల్లీ పూలు. అది జరిగింది 1910వ సంవత్సరములో. ఆ సన్నివేశముతో అలెగ్జాండ్రో కోల్పోయినటువంటి తన యొక్క శాంతిని తిరిగి పొందాడు. అతని శిక్షను కొద్ది రోజులు కుదించటం జరిగింది. ఆ చెరసాలలో నుంచి విడుదలైన తరువాత ఆయన చేసిన మొట్టమొదటి పని వెళ్ళి ఈ పునీతురాలి యొక్క తల్లి అయినటువంటి అసంతాను కలిసి ఆమెతో కలిసి క్రిస్మస్ దివ్యబలి పూజలో పాల్గొన్నాడు. ఆ పూజలో ప్రజలందరితో మాట్లాడాడు. తాను చేసినటువంటి తప్పును బహిరంగముగా ఒప్పుకున్నాడు. క్షమాపణ అడిగాడు దేవుని నుంచి, కుటుంబం నుంచి. ఆ తర్వాత కపూచియన్ సభ మఠములో తోటమాలిగా ఆయన పనిచేయటం ప్రారంభించారు. 1950వ సంవత్సరంలో 12వ భక్తినాథ పోపు గారు మరియ గోరెట్టికి పునీత పట్టం అందించారు. ఈ పునీత పట్టం జరిగేటటువంటి ఆ దివ్యబలి పూజలో, ఆ కార్యక్రమంలో హత్య చేసినటువంటి అలెగ్జాండర్తో పాటు మరియ గోరెట్టి గారి తల్లి అయినటువంటి అసంతా కూడా పాల్గొన్నారు. ఇన్ని వేల సంవత్సరాల తిరుసభ చరిత్రలో ఒకే ఒకసారి ఇది జరిగింది. ఒక తల్లి తన కుమారుడు లేదా కుమార్తె యొక్క పునీత పట్ట సాంగ్యములో పాల్గొనటం కేవలం మరియ గోరెట్టి గారి విషయంలో మాత్రమే జరిగింది. 1970లో ఈ అలెగ్జాండ్రో మరణించాడు. అయితే ఆయన మరణించినప్పుడు ఒక లేఖను ఆయన 1961లో రాసుకున్నటువంటి లేఖను ఆయన మరణించే ముందు ప్రజలందరి కోసం అందించాడు. ఆ లేఖను మీ అందరి కోసం ఇప్పుడు చదువుతాను. అలెగ్జాండ్రో మరియ గోరెట్టిని హత్య చేసినటువంటి 14 సార్లు కత్తితో పొడిచినటువంటి అలెగ్జాండ్రో మరణ సమయములో ఈ లేఖను విడుదల చేశాడు. కానీ ఆయన రాసుకున్నది 1961లో. 9 సంవత్సరాల తర్వాత దానిని ప్రజల కోసం అందించాడు. ఆ లేఖ ఈ విధముగా ఉంది. నేను ఇప్పుడు సుమారుగా 80 సంవత్సరాల వయస్సు నాకు. నేను మరణించటానికి ఇప్పుడు సిద్ధముగా ఉన్నాను. ఒక్కసారి నా జీవితాన్ని వెనక్కు చూసుకున్నట్లయితే, నేను యుక్త వయసులో ఉన్నప్పుడు చెడు మార్గములో ప్రవేశించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా యొక్క ప్రవర్తన ఎందుకు ఆ విధముగా మారింది అనగా, సమాచార ప్రసార మాధ్యమాల వల్ల, టీవీల్లో, పేపర్లలో నేను చూసేటటువంటివి నన్ను ప్రభావితం చేశాయి. అయితే ఎంతోమంది మంచి మనసులు నా చుట్టూ ఉన్నా కూడా నాకు వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు నాకెందుకు కనపడలేదనగా, చెడుతనముతో నా కళ్ళు మూసుకొని పోయాయి. నేను పాపం చేశాను, కానీ దాని గురించి నేను బాధపడలేదు. 20 సంవత్సరాల వయసులో నా జీవితంలోనే అత్యంత ఘోరమైనటువంటి ఆ తప్పుడు పనిని నేను చేశాను. కానీ ఆ చెడ్డ స్మృతి నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. మరియ గోరెట్టి ఎవరైతే ఇప్పుడు పునీతురాలో, అప్పుడు ఆమె నాకు ఒక సన్మనస్కురాలు. నా జీవితాన్ని మార్చటానికి దేవుని చేత పంపబడినటువంటి దూత. ఆమె నన్ను మన్నిస్తూ చెప్పినటువంటి మాటలు ఇంకా నా హృదయములో మారుమోగుతూనే ఉన్నాయి. నా కోసం ప్రార్థించింది. తనను చంపిన హంతకుణ్ణి మన్నించింది. ఆమె నా మనసులో ఉన్నటువంటి ఆ పాపం వల్ల నేను పొందినటువంటి వేదనను నాకు దర్శనమిచ్చి నన్ను మన్నించింది, దాన్ని తొలగించింది. అందుకే నేను కపూచియన్ సభలో నేను పనివానిగా చేరినప్పటికీ నన్ను వాళ్ళు పనివాళ్ళుగా చూసుకోలేదు అని ఏ విధముగా తన జీవితం మారిపోయిందో ఈ లేఖలో ఆయన రాస్తూ, ఇక నేను పరలోకములో ప్రవేశించటానికి
నా ఆప్తులను అదే విధముగా నా సన్మనస్కురాలైనటువంటి మరియ గోరెట్టి గారిని కలవటానికి నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఈ లేఖ నేను ఎందుకు రాస్తున్నాను అనగా, నా జీవితాన్ని చూచైనా తప్పుడు మార్గమును వదిలిపెట్టాలని, కష్టమైనా కూడా సన్మార్గములో నడవాలని, యువతి యువకులకు ప్రేరణగా ఉండాలని నేను రాస్తున్నాను అని చెప్పి తాను సంతకం చేసి ఈ లేఖను రాశారు. పునీత మరియ గోరెట్టి గారి పునీత పట్ట ప్రధానం రోజున 12వ భక్తినాథ పోపు గారు ఈ విధముగా అన్నారు. 12 సంవత్సరాల వయసులో మరియ గోరెట్టికి తన్ను తాను కాపాడుకునేటటువంటి పరిస్థితి, అవకాశం లేదు. కానీ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో రాయబడినట్లుగా, నన్ను ఎన్నో పరీక్షలకి నీవు గురి చేసినప్పటికీ నీ కృప నాతో ఉంది కాబట్టి నేను ఇంకా బలవంతురాలై వాటన్నిటినీ ఎదుర్కొంటున్నాను అని మరియ గోరెట్టి బహుశా క్రీస్తు ప్రభువుతో పలికి ఉండవచ్చు. అదేవిధముగా మరియ గోరెట్టి ఒక సామాన్యమైనటువంటి ఈ చిన్నారి తల్లిదండ్రులకి ఒక ప్రేరణ. తమ బిడ్డలను ఏ విధముగా భక్తివంతమైన సన్మార్గములో పెంచి పెద్ద చేయాలి కథోలిక విశ్వాసములో అని తల్లిదండ్రులందరికీ ఒక సుమాతృక ఈ చిన్నారి అని, అదేవిధముగా యువతి యువకులకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా చెడు మార్గములో ప్రవేశించవద్దు అని ఈ చిన్నారి మనందరికీ నేర్పిస్తుంది అని 12వ భక్తినాథ పోపు గారు పునీత మరియ గోరెట్టి గారికి పునీత పట్టా ఇచ్చేటటువంటి సందర్భములో పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా జీవిస్తాము, కానీ ఎన్నాళ్ళు బ్రతుకుతాము అనేదే మన యొక్క ఆలోచన. కానీ బ్రతికినన్నాళ్ళు ఏ విధముగా బ్రతుకుతున్నాము అని మనం ఆలోచించటం మొదలు పెట్టాలి. దానికి చక్కనైనటువంటి ఉదాహరణ ఈరోజు మనము కొనియాడే పునీత మరియ గోరెట్టి. తన యొక్క ప్రార్థన సహాయమున చిన్నారి బిడ్డలందరూ, యువతీ యువకులు ముఖ్యముగా సన్మార్గములో నడుచున్నట్లుగా, మనందరం ఆమె జీవిత ఆదర్శమును అనుసరించినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభు యొక్క కరుణను, దయను, కనికరమును మేమందరము పొంది తిరిగి మేము కూడా ఆ కరుణామయుని యొక్క కరుణను ఇతరులకు అందించే సాధనములుగా మమ్మల్ని రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టించే కుటుంబములను ఆశీర్వదించండి. వారి తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చండి. వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆయురారోగ్యములను దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతల యొక్క కుటుంబాలలో ప్రేమను, విశ్వాసమును అధికము చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఇంకా కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాము. వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. వారిని ఆ అనారోగ్యము నుండి లేవనెత్తండి. తిరిగి వారు సాధారణ జీవితాన్ని జీవిస్తూ మీకు ఎల్లవేళలా కృతజ్ఞతా భావం కలిగి జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా.
యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మారితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత మరియ గోరెట్టి సంస్మరణను కొనియాడుచు మేము సమర్పించుచున్న అర్పణలు నీకు అంగీకారయోగ్యమగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతి పాత్రమాయెను. అటులనే మా జీవితార్పణ కూడా నీకు ఆమోదయోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో. వరముగా ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా. విభునాశీసులు నిరతము నిజముగా. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మరియ గోరెట్టితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని ఒసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవము నీచును. ప్రేమను పంచును, జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కన్యకయును వేద సాక్షియునైన పునీత మరియ గోరెట్టికి రెండంతల విజయమును ప్రసాదించితివి. పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. రాత్రి భవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని